ఇక నవగ్రహాల్లో ప్రధానంగా మనం రెండవ గ్రహం చంద్రగ్రహం. అనగా గ్రహ సామ్రాజ్యంలో లేక గ్రహ కుటుంబంలో రాణిగా పరిగణించేటువంటి గ్రహం చంద్రుడు అని చెప్పవచ్చు. కుటుంబంలో తల్లి అయితే రాజ్యంలో రాణిగా ఈ చంద్రగ్రహాన్ని మనం పరిగణిస్తూ ఉంటాం. తల్లి తత్వాన్ని కలిగి అనగా ప్రేమతత్వాన్ని కలిగి చల్లదనాన్ని కలిగి మంచిని, ప్రేమను, కళలను, అలాగే స్వప్నాలను కూడా అనగా ఆర్ట్ సంబంధించినటువంటి లలిత కళలకు చంద్రుడే కారకుడవుతాడు. రాత్రిపూట మనం నిద్రించేటప్పుడు సుస్వప్నావస్థలో వచ్చేటువంటి మనకు కళలు ఏదైతే ఉంటాయో స్వప్నాలు, వాటికి కూడా ఈ చంద్రుడే కారణమవుతాడు. సున్నిత మనస్కుడై చల్లదనాన్ని కలిగి మనల్ని కూడా ఒక మంచి వ్యక్తిగా, మంచిగా మాట్లాడేటువంటి సున్నిత భావాలతో, సున్నిత వచనాలతో అందరితోటి అనుకూలంగా మంచిగా ఉండేటువంటి తత్వం, ప్రేమతత్వం ఈ చంద్రగ్రహానికి ఉంటుంది. దయ, కరుణ, జాలి అధికంగా ఉంటుంది. తెల్లదనానికి కారకుడవుతాడు. మొహమంతా కూడా ఈ చంద్రగ్రహం బాగా ఉన్నటువంటి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ గుండ్రటి తెల్లటి మొహం కలిగి ఉంటారు. మంచిగా మాట్లాడతారు. అందరినీ కూడా ప్రేమభావంతో చూస్తూ ఉంటారు. ఇటువంటి లక్షణాలన్నీ ఈ చంద్రుడికి ఉంటుంది. అలాగే చంద్రుడు బాగుంటే అందరూ కూడా, చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి అందరూ ప్రశాంతంగా, స్థిరంగా ఉంటారు. సంతోషంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. ప్రేమతత్వాన్ని కలిగి ఉంటారు. ఇది ఈ సేవాతత్వము, ప్రేమతత్వము, సహజమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఈ చంద్రుడు బలహీనపడితే మనుషులు కాస్త నిరాశగా, అశాంతిగా ఉండేటువంటి గుణం ఉంటుంది. అలాగే చంద్రుడు వారి జాతక చక్రంలో బాగలేకపోతే తల్లికి అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రేమను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ స్త్రీ సంతానానికి కారకుడయ్యేటువంటి ఈ చంద్రుడు చాలా మంచి గ్రహంగా, సున్నితమైనటువంటి గ్రహంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చంద్రగ్రహం సంబంధించినటువంటివి మనకు ఏదైనా మన జాతక చక్రంలో గన లోపిస్తే, ఇప్పుడు ఉదాహరణకి ఈయన కర్కాటక రాశికి అధిపతి, అలాగే వృశ్చిక రాశిలో ఈ చంద్రుడు నీచపడతాడు, వృషభ రాశిలో ఈయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు. కొన్ని సందర్భాల్లో ఈ చంద్రుడు బలహీనపడడం కానీ, లేకపోతే నీచపడడం కానీ, లేకపోతే అష్టమ భావాల్లో చంద్రుడు ఉండడం కానీ, లేకపోతే వెయ్యి భావంలో చంద్రుడు ఉండడం వల్ల ఆయన చిన్న చిన్న అనారోగ్యాలను ఇచ్చేటువంటి వాతావరణం కూడా ఉంటుంది. ఎడమ కన్నుకు ప్రాధాన్యం కలిగి ఉంటాడు. మన శరీరంలో జలుబు, ఇలాంటి చల్లదనంతో కూడినటువంటి ఉబ్బసం లాంటి అనారోగ్యాలకు ఆయన కారణమవుతూ ఉంటాడు. ఇటువంటి చంద్రగ్రహం యొక్క ప్రతికూలతలను మనం అనుకూలంగా మార్చుకోవాలి అంటే మనం ముత్యాన్ని ధరించాల్సి ఉంటుంది. అలాగే ఈ చంద్రుడికి మనం ఇచ్చేటువంటి సంఖ్య జ్యోతిష్ శాస్త్రంలో 2. అలాగే బియ్యం కానీ, పాలు కానీ సోమవారం రోజు మనం దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహం మరింతగా మనకు అనుకూలించేటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఇటువంటి లలితా సహస్రనామ స్తోత్రం కానీ, లేకపోతే తల్లిను ప్రేమతో చూసుకోవడం కానీ, లేకపోతే చంద్ర ఆరాధన చేయడం వల్ల ఈ చంద్రగ్రహం యొక్క లోపాలను మనం సవరించుకొని చంద్రబలాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.